ఏంటన్నయ్య మళ్ళీ స్ట్రైకా? అవునరా. మీ డాక్టర్లకి ఇంకా వేరే పని ఏమి ఉండదా? ఎప్పుడు ఏదో ఒక స్ట్రైక్ అంటూ ఉంటారు. అరే మేము అసలు స్ట్రైక్ ఎందుకు చేస్తున్నావు తెలుసా? తెలుసులే, అక్కడెక్కడో కోల్కతాలో డాక్టర్ని రేప్ చేసి చంపారంట కదా. అరే తెలిసి కూడా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావారా? అక్కడెక్కడో జరిగిన నేరానికి ఇక్కడ స్ట్రైక్ చేయడం ఏందన్నయ్య? నేరస్తులకి శిక్ష పడుతుందా? అరే మేము చేస్తున్న ఈ పోరాటం ఒక అమ్మాయి గురించి కాదురా. ఇది కేవలం డాక్టర్ల సమస్యే కాదు, చదువుకుని ఉద్యోగం చేసుకునే ప్రతి ఆడపిల్ల సమస్య, ఆడపిల్లల్ని కన్నా ప్రతి తల్లి తండ్రి సమస్య. అరే ఎంతోమంది తల్లిదండ్రులు పల్లెటూళ్ళల్లో కూలీనాలి పని చేసుకుంటూ పస్తులుండి కూడా వాళ్ళు పైసా కూడబెట్టి వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించాలనుకుంటారా. పై చదువులకని ఉద్యోగాలకని ఊరు పంపిస్తారు. మంచి కాలేజీలో చదివితే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఎన్నో కలలుగా అంటారు. మా అమ్మాయి సిటీలో మంచి కంపెనీలో జాబ్ చేస్తుందని ఎంతో మురిసిపోతుంటారు. అట్లాంటిది అనుకోకుండా ఒకరోజు వాళ్ళ పిల్లల గురించి వినరాని వార్త ఏదైనా వింటే వాళ్ళ గుండెలు ముక్కలైపోతాయి తెలుసా. ఏ పాపం చేయని ఎందరో ఆడపిల్లలు మన దేశంలో ఏదో ఒక చోట ప్రతిరోజు ఏదో ఒక అన్యాయానికి గురవుతూనే ఉన్నారు. మానవ మృగాల చేతుల్లో బలైపోతున్నారు. దీనికి కారణం ఎవరు? మన దేశంలో సరైన చట్టాలు లేవు కాబట్టి, ఒకవేళ ఉన్నా అవి సరిగ్గా అమలు చేయట్లేదు కాబట్టి. నేరం చేసిన వాడు బయట హాయిగా తిరుగుతూనే ఉంటాడు. పేరు పలుకుబడి ఉన్నవాడికి ఎప్పటికీ శిక్ష పడదు. ఆడపిల్లని అత్యాచారం చేయడం కాదురా, అసలు అసభ్యంగా ప్రవర్తించాలన్నా, అనరాని మాట అనాలన్నా శిక్ష కఠినంగా ఉంటుందన్న భయం ఎవరికైనా ఉందా? అసలు నువ్వు అన్నట్టు మేము చేస్తున్న ఈ పోరాటం వల్ల ఆ నేరం చేసిన వాడికి శిక్ష పడుతుందో లేదో నాకైతే తెలియదు. కానీ స్వేచ్ఛగా తన కాళ్ళ మీద తను నిజాయితీగా బ్రతకాలనుకునే ఏ ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగదు. ఈ దేశంలో నేరం చేసిన వాడిని వెంటనే కఠినంగా శిక్షించే చట్టాలు అమల్లోకి రావాలని, చదువుకునే చోటైనా ఉద్యోగం చేసే చోటైనా ఆడపిల్లలకి సరైన రక్షణ కల్పించాలని మేము పోరాటం చేస్తున్నాం. బాధ కానీ భయం కానీ లేకుండా ఒక ఆడపిల్ల స్వేచ్ఛగా తన పని తను చేసుకోగలిగినప్పుడేరా ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. నువ్వు చెప్పింది బాగుంది, కానీ బయట ప్రజలకి ఎవరికీ తెలియదు. తెలిసినా పట్టించుకోరు. వాళ్ళు రాజకీయ నాయకులు కూడా హెల్ప్ చేయరు. అట్లా అయితే మీరు అనుకున్నది ఎలా సాధిస్తారు? నువ్వు అన్నది కరెక్టేరా. మన జనాలకి సెలబ్రిటీల పెళ్ళిళ్ళు విడాకుల మీద ఉన్న ఇంట్రెస్టు ప్రజా సమస్యల మీద ఉంటే మన దేశం ఎప్పుడో బాగుపడేది. అయినా ఇన్ని రోజులు మేము ఎందుకు పోరాడుతున్నామో వాళ్ళకి తెలియదు కదా. ఈరోజు అక్కడెక్కడో జరిగింది రేపు మన ఇంట్లోనో మనం పనిచేసే చోటో జరగచ్చని వాళ్ళు తెలుసుకున్న రోజు. ఈ సమస్య వాళ్ళెవరిదో కాదు, నాది, నా ఇంట్లో ఆడపిల్లలది అని ప్రతి ఒక్కరూ రియలైజ్ అయిన రోజు ఏ నాయకుడైనా ఏ ప్రభుత్వమైనా ప్రజల దగ్గరకు దిగి రావాల్సిందే. అలాంటి రోజు తప్పకుండా వస్తుందని నేను అనుకుంటున్నాను. సరే, ఈ రోజు నుంచి నేను మా ఫ్రెండ్స్తో కలిసి స్ట్రైక్లో పార్టిసిపేట్ చేస్తా పదా. ఈ చట్టాలన్నీ కాదన్నయ్య, ఆడపిల్లలకి 100 జాగ్రత్తలు చెప్పే పేరెంట్స్ ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో ఎలా బిహేవ్ చేయకూడదో మనకి చిన్నప్పుడే నేర్పించుంటే బాగుండు కదా.